నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఐక్యరాజ్య సమితి నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజహర్ మరోసారి తన వక్ర బుద్ధిని బయటపెట్టాడు. చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్నటువంటి ఈ ఉగ్రవాది అకస్మాత్తుగా బయటకు వచ్చి భారత్ పైన తీవ్ర స్థాయిలో విషం వెళ్లగక్కారు. ఇటీవలే బంగ్లాదేశ్లో జరిగినటువంటి రాజకీయ అల్లర్లు, హింసను ఉదహరిస్తూ భారత్లోనూ ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తామంటూ పరోక్ష హెచ్చరికలు కూడా జారీ చేశాడు. భారత్ పైన దాడులు చేయడానికి తమ దగ్గర వేల సంఖ్యలో సూసైడ్ బాంబర్స్ సిద్ధంగా ఉన్నాయని ప్రకటించి కలకలం రేపుతున్నాడు. అసలు మసూద్ అజహర్ ఆడియో సందేశంలో ఏముంది? అయోధ్య గురించి అతను ఏమన్నాడు? పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న మసూద్ అజహర్ తాజాగా ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఇందులో పొరుగు దేశం బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తీరును, అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లను ప్రస్తావించాడు. బంగ్లాదేశ్ తరహాలోనే భారత్లోనూ అస్థిరతను సృష్టించగలమని ప్రగల్భాలు పలికాడు. భారత్తో పోరాటం చేయడానికి, ఇస్లాం కోసం ప్రాణత్యాగం చేయడానికి తమ దగ్గర వేల మంది మానవ బాంబులు సిద్ధంగా ఉన్నారని వణుకు పుట్టించేటువంటి వార్తను చెప్పుకొచ్చాడు. వారంతా ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారంటూ తీవ్రమైనటువంటి హెచ్చరికలను కూడా జారీ చేశాడు. ఇన్నాళ్ళు మసూద్ అజహర్ అనారోగ్యంతో ఉన్నాడని, మంచానికే పరిమితమయ్యాడని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతూ వస్తుంది. కానీ తాజా ఆడియోతో అతను పూర్తి ఆరోగ్యంతో కుట్రల్లో చురుగ్గా ఉన్నాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మసూద్ అజహర్ తన ప్రసంగంలో ప్రధానంగా అయోధ్య రామ మందిరాన్ని టార్గెట్ చేశారు. బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరాన్ని నిర్మించడాన్ని ముస్లింలు మర్చిపోకూడదని, దానికి ప్రతీకారం తీర్చుకోవాలంటూ భారతీయ యువతను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. మతపరమైనటువంటి విద్వేషాలను రగిలించి యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడమే లక్ష్యంగా అతడి ప్రసంగం సాగింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ సాధిస్తున్న ప్రగతిని ఓర్వలేకనే అతడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. इस मजमे में अल्लाह के वो फिदाई मौजूद हैं जो रात के 3 बजे उठ के सिर्फ अल्लाह से शहादत मांगते हैं. ना ये कहते हैं कि कर्जे उतर जाएं, ना ये कहते हैं कि बीवी मिल जाए, ना ये कहते हैं मकान मिल जाए, ना ये कहते हैं दुकान मिल जाए, ना ये कहते हैं बच्चे फरमाबरदार बन जाए, ना ये कहते हैं यूरोप का वीजा मिल जाए, ना ये कहते हैं अमेरिका का वीजा मिल जाए, ना ये अल्लाह से गाड़ी मांगते हैं, ना नए तर्ज का मोटरसाइकिल मांगते हैं, ना अल्लाह ताला से आईफोन मांगते हैं. ये अल्लाह से कहते हैं अल्लाह शहादत दे दे, हमारे अमीर के दिल में डाल दे, मुझे पहले नंबर पे कर दे, मुझे आगे कर दे. तरह तरह की सिफारिशें कराते हैं, मुझे खत लिख लिख के धमकियां देते हैं कि हमें जल्दी भेज दो वरना ये हो जाएगा, वरना वो हो जाएगा. मुझे अल्लाह का वास्ता दे के कहते हैं हमें जल्दी आगे भेज दो, हमें जल्दी आगे भेज दो. मुझे रसूल के वास्ते दे के कहते हैं हमें जल्दी आगे भेज दो. मुझे मदीना शरीफ की दुआएं दे के कहते हैं अल्लाह ताला आपको मदीना दिखाए, मुझे जल्दी आगे भेज दो. कभी क्या तरीका इख्तियार करते हैं, कभी क्या तरीका इख्तियार करते हैं. रब से मुलाकात का इनको इतना शौक है, इतना शौक है. ये एक नहीं है, ये 2 नहीं है, ये 100 नहीं है, ये 300 नहीं है, ये 1000 नहीं है. तादाद बता दूं तो कल दुनिया के मीडिया पर शोर मच जाएगा. ये चलेंगे इंशाअल्लाह, ये जाएंगे इंशाअल्लाह, इनका रब इनको कबूल करेगा इंशाअल्लाह. इसलिए कि हमारे रब ने हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की इस उम्मत के साथ बड़ा लाड फरमाया है. గతంలో భారత్ పార్లమెంట్ పైన దాడి, పఠాన్కోట్, ఉరి 40 మంది జవాన్ల ప్రాణాలు తీసినటువంటి పుల్వామా దాడులకు సూత్రధారి ఈ మసూద్ అజహరే. అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్ తనను తాను ఉగ్రవాద బాధితురాలుగా చెప్పుకుంటున్నా తెర వెనుక ఇలాంటి ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తుందనడానికి ఇదే నిదర్శనం. మసూద్ అజహర్ తాజా బెదిరింపుల నేపథ్యంలో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల వెంబడి భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు దేశంలోని ప్రధాన ఆలయాలు, నగరాల్లో నిఘాను పెంచాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. మౌలానా మసూద్ అజహర్ పాకిస్తాన్ కు చెందినటువంటి కరుడు గట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడు. మసూద్ పేరు వింటేనే భారతీయుల రక్తం మరిగిపోతుంది. మళ్ళీ భారత్ పైన దాడులు చేస్తామంటూ తాజాగా హెచ్చరికలు జారీ చేసిన ఈ మసూద్ మన దేశానికి చేసినటువంటి గాయాలు అన్నీ ఇన్ని కావు.
పార్లమెంటు దాడి నుంచి పుల్వామా మారణ హోం వరకు ఎన్నో ఘోరాలకు ఇతనే సూత్రధారి. 1994లో నకిలీ పాస్పోర్ట్తో శ్రీనగర్ వచ్చినటువంటి మసూద్ను భారత భద్రతా దళాలు అరెస్టు చేసి జైల్లో పెట్టాయి. కానీ 1999లో జరిగిన కాందహార్ విమాన హైజాక్ ఘటన ఇతడి తలరాతను, భారత తలరాతను మార్చేసింది. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814ను హైజాక్ చేసినటువంటి ఉగ్రవాదులు 176 మంది ప్రయాణికులను వదలాలంటే మసూద్ అజహర్ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడడం కోసం భారత ప్రభుత్వం ఇతనితో పాటుగా మరో 2 ఉగ్రవాదులను కాందహార్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. అలా బయటకు వెళ్ళినటువంటి మసూద్ భారత పాలిట పెనుముప్పుగా మారాడు. జైలు నుంచి బయటికి రాగానే మసూద్ జైషే మొహమ్మద్ సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత భారత్ పైన వరుసగా దాడులకు తెగబడ్డాడు. 2001లో భారత ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి పార్లమెంట్ పైన దాడి చేయించి దేశాన్ని ఉలిక్కి పడేలా చేశాడు. 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైన దాడికి మాస్టర్ మైండ్ ఇతందే. అయితే 2016లో ఉరి దాడిలో 19 మంది సైనికులు మరణానికి కారణమయ్యారు. 2019లో జరిగిన పుల్వామా దాడిని దేశం ఎప్పటికీ మర్చిపోదు. పుల్వామాలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న ఆత్మాహుతి దాడి వెనకాల ఉన్నది కూడా ఈ కరుడు గట్టిన ఉగ్రవాదే. భారత్ చేసినటువంటి నిరంతర దౌత్య పోరాటం ఫలితంగా 2019లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అయినప్పటికీ పాకిస్తాన్ ఇతనికి రక్షణ కల్పిస్తూనే ఉంది. అతడు అనారోగ్యంతో ఉన్నాడని, కనిపించడం లేదని ప్రపంచాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తుంది దురుగట్టినటువంటి పాకిస్తాన్. కానీ తాజాగా విడుదలైనటువంటి ఆడియో టేపులతో అతను పాకిస్తాన్లోనే సురక్షితంగా ఉన్నాడని, భారత్ పైన కొత్త కుట్రలకు పన్నుతున్నాడని స్పష్టమవుతుంది. భారత్ చేసినటువంటి అతిపెద్ద తప్పు మసూద్ని వదిలేయడమే అని చరిత్ర చెబుతుంది. నాడు మన చేతిలో నుంచి జారిపోయినటువంటి ఆ ఉగ్రవాది నేడు మన దేశ భద్రతకే సవాల్ విసురుతున్నాడు. మసూద్ అంతమే లక్ష్యంగా భారత నిఘా వర్గాలు పావులు కదుపుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ ఆర్థికంగా పాతాళానికి పడిపోతున్న ఉగ్రవాదాన్ని ఎగదోయడం మాత్రం మానడం లేదు. మసూద్ అజహర్ లాంటి ఉగ్రవాదుల మాటలు నమ్మి యువత పెడదాడి పట్టవద్దని, దేశ సమగ్రతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.